హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చి తక్కువ టైంలో మనం ఇంటి పని ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి. సింపుల్గా కొద్ది టైంలోనే ఇంటి పని ఎలా కంప్లీట్ చేసుకోవాలి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలని మీతో చెప్పాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఇంకా మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను మార్నింగే చేసుకునే పనులు ఉంటాయి కదండి. అంటే డైరీ రాసుకోవడం, నేను చదువుకోవడం ఇలాగ చేస్తాను కదండి. అది చదివేసుకున్న తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చి టిఫిన్ చేసుకుందాం రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అంతకన్నా ముందు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి కదా. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ అలాంటివి రావు. ముందు స్టవ్ నీట్గా ఉంటేనే కదా ఏ పనైనా ఈజీగా మనం చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని ఫస్ట్ నేనైతే స్టవ్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకీ నేను టిఫిన్ ఏం చేస్తున్నాను మీతో చెప్పలేదు కదా. మ్యాగీ చేస్తున్నానండి, సింపుల్గా నా స్టైల్లో. అంటే నేను 4-5 రకాలుగా చేస్తాను. ఇదైతే నార్మల్గా వెజిటబుల్ మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట. నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తాను. ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత దాంట్లోకి చిన్న కట్ చేసిన క్యారెట్, దాంతోపాటు బఠానీ కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మంచిగా మగ్గనిచ్చుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇలాగ మగ్గిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు తీసుకున్న మ్యాగీని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాకు ఒక్కదాన్నే కాబట్టి నేనైతే కొంచెం యాడ్ దాంట్లో వాటర్ వేసుకున్నాను కదండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది అనమాట. అవి మరిగేంతవరకు కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. ఇలాగా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మ్యాగీని అయితే ఇలా మంచిగా కట్ చేసుకు వేసుకోండి. దీంట్లోకి మసాలా వస్తుంది కదండి, దాంట్లోనే ఆ మసాలా ప్యాకెట్ అయితే వేసేసుకొని దగ్గర పడేంతవరకు మంచిగా ఉడకనిచ్చుకోండి. ఇలాగ దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వెజిటేబుల్ మీకు మ్యాగీ చేసుకోవాలంటే ఇది మంచి ఆప్షన్. మీకు ఇంకా కావాలంటే దీంట్లో బీన్స్, బీట్రూట్ ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే బాగా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి. కానీ మార్నింగే మంచిది కాదు. కాకపోతే ఇంట్లో ఏమీ లేవన్నమాట. ఉన్న దాంట్లో నేను ఏదైనా చేసుకోవాలి టిఫిన్స్ అంటే ఇదే బెటర్ అనిపించింది. నాకు తినాలనిపించింది కూడా, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి. అంటే వేస్ట్ అవ్వడం ఎందుకు, ఒకటే ఉందన్నమాట, కంప్లీట్ చేసేద్దాం అన్నట్టుగా తినేసానండి. చాలా టేస్టీగా బాగుంది. కొంచెం దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం మంచిగా హెల్తీగా తినేసాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి కదా. కొంచెం సేపు నా పనులు కంప్లీట్ చేసుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు కర్రీ ఏంటో చెప్పలేదు కదా, దొండకాయ కర్రీ వండుతున్నాను. అందులో బంగాళదుంప వేసి వండుతున్నాను అనమాట. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత కూలీ తగ్గే వరకు అండి. నేనైతే ఇవాళ మర్చిపోయాను పెట్టడం. ప్రతిసారి నేను ఏం చేస్తానంటే ముందుగానే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో తీసేసి బయట పెట్టేస్తాను అనమాట. ఏంటంటే కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుంది అన్నట్టుగా నేను చేస్తాను. మంచిగా అంటే అవి కూలింగ్ ఉన్నప్పుడు కూడా మనం చేతితో పట్టుకోలేం కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తానండి నేను. ఇవి దొండకాయ కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి హాల్లో కూర్చొని కట్ చేస్తున్నాను. కానీ నార్మల్గా అయితే నేను వంట చేసుకున్నప్పుడే ఒక పక్కన కట్ చేసుకుంటూ ఒక పక్కన అయితే వంట అయితే చేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఇంకా దొండకాయలు కట్ చేసేలోగా నేను నేను కేర్ తీసుకుంటున్నాను చెప్పాను కదండి. మంచిగా ఇంట్లోనే ఉన్న వాటితోనే హోమ్ రెమెడీస్ వాడుతున్నాను చెప్పేసి అన్నాను కదా. నాకు హెయిర్ అయితే కొంచెం లైట్గా హెయిర్ గ్రోతింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. నాకు చాలా బాగా అనిపిస్తుందండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎవరికైనా మీరు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను లింక్ ఇస్తాను కామెంట్లోని, దాంతోపాటు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా దొండకాయలు అయితే మంచి కట్ చేసానండి చిన్నగా. దాంతోపాటు బంగాళదుంప కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే బంగాళదుంపలు గట్టిగా అయిపోతాయి కదండి కొంతమందికి, అవి బయటే పెట్టకూడదు. కొంచెం మన వంట చేసుకునేంతసేపు వాటర్లోనే అలా ఉంచితే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట, గట్టిగా ఉండవు. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది బాగా యూజ్ అవుతుందండి. వాటర్లో వేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి, గట్టిగా ఉండకుండా బాగుంటాయి అన్నమాట. ఇలాగ అన్నీ కట్ చేసేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందే నేనైతే రైస్ కూడా ముందే నానబెట్టేస్తున్నానండి. అంటే నేను టిఫిన్ చేయకముందే నేను టిఫిన్ చేస్తూ ఖాళీగా ఉన్న టైంలో నేనైతే రైస్ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే కొంచెం ఏంటంటే నానితే మంచిగా అవుతుందండి రైస్.
అది అలా తింటమే మంచిది, మనకు తొందరగా అవుతుంది, దానివల్ల కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఇంకా నేను వంట చేసేటప్పుడే నా ఇంటి పని కూడా కంప్లీట్ చేసుకుంటాను. అంటే లైక్ గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడము, లేదనుకుంటే గదులు తుడవడము, బట్టలు ఉతికిన బట్టలు, ఆరేసిన బట్టలు మడతెట్టుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు మగ్గిలోగా టమాటాలు కట్ చేసుకుంటాను. టమాటాలు మగ్గిలోగా గదులు తుడిచేసుకోవడం అలా పనులు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను టమాటాలు కట్ చేస్తున్నాను కదా, అంటే ఉల్లిపాయలు మగ్గిలోగా టమాటాలు రెడీ చేసుకున్నాను. ఈ లోపల నేను ఇంకొక పని చేస్తాను. ఇంకా అంటే గిన్నెలు ఏమన్నా ఉన్నాయా ఆ గిన్నెలన్నీ కూడా ఏం చేస్తానంటే ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఇలాగా నేను పని అనేది బ్యాలెన్స్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా నేను పని అంటే నేను ఒకసారి స్టార్ట్ చేశాను అనుకోండి పని, ఆ పని అంత ఇంటి పని అంతా అయ్యేంత వరకు నేను ఆ పని మీద ఉంటాను అనమాట. అంతేగాని సగం పని చేసి అది పక్కన పెట్టేసి ఇంకో పని చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అలా చేయనండి. నేను వంట చేసుకునేలాగా నా పని కంప్లీట్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. ఎప్పుడు కూడా అలా చేసుకుంటేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదనుకోండి ఆ పని అలాగ పెండింగ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒక్కసారి నాకు బద్ధకం ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఒక్కోసారి గిన్నెలు కడగాను అలా ఉంచేస్తాను. అవి ఏమవుతాయంటే నైట్ అంతా అలా ఉండిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు గిన్నెలు అలాగే ఉండిపోతాయి అనమాట. నేను అలా చేస్తాను అప్పుడప్పుడు. కానీ అలా చేయడం వల్ల నాకు అలా బద్ధకంగా పెరిగిపోతుంది. నేను ఎప్పుడు కూడా కరెక్ట్గా అనుకున్నాను అనుకుంటే ఇప్పుడు వంట చేస్తున్నాను, ఈ వంటలోనే నా వంట అయ్యేలోగా నా ఇంటి పని అయిపోవాలి అలా అనుకున్నాను కాబట్టే నాకు ఇంటి పని కూడా క్లియర్గా అయిపోతుంది, అంటే మొత్తం కంప్లీట్గా చేసేసుకుంటాను అనమాట. నాకు ఇదే బెటర్గా అనిపిస్తుంది. అంటే మీరు కూడా ఇలాగే చేయండి. అంటే అలాగని చెప్పేసి కూరలు వండినప్పుడు వదిలేయమని చెప్పట్లేదు, మాడిపోతాయి కూడా అలాగ చేస్తే. కాకపోతే మధ్య మధ్యలో చూసుకుంటూ మనం చేసుకుంటే మనకి ఏంటంటే టైం అనేది మేనేజ్ అవుతుంది అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే ఇంటి పని వంట పని కూడా కంప్లీట్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్స్కి ఇది బాగా యూజ్ అవుతుందండి. నాకైతే బాగా వర్కౌట్ అయింది. నేను కూడా ఇదే చేస్తాను. ఇంకా నేను మిగతా టైంలో ఏం చేస్తాను అనుకుంటారేమో, నేనైతే మంచిగా ఎడిటింగ్ చేసుకుంటాను, లేదనుకుంటే మిగతా పనులు చేసుకుంటాను. ఇప్పుడు లైక్ ప్రేయర్ చేసుకోవడం అని, లేదనుకుంటే ఏదైనా ఒక బుక్ తీసుకున్న బుక్ చదవడం అని, ఏదైనా కొత్తగా కంటెంట్ ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయడము, లేదంటే ఏదైనా కొత్తగా రెసిపీస్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి కొంచెం అంటే రీసెర్చ్ చేసుకుని దాన్ని తెలుసుకుని ఒక బుక్లో రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను అనమాట. కొత్త రెసిపీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటానండి. ఇలా చేస్తాను కాబట్టి నాకేంటంటే నేను ఎక్కువగా నా పని చేసిన అంత ఫీలింగ్ అనిపించదండి. నేను అనుకున్న పని కంప్లీట్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఇలాగే చేసుకుంటాను. నాకు లేదు బద్ధకంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నేను వదిలేస్తాను. అప్పుడప్పుడు కూడా బట్టలు ఉతకడం కానీ ఒకటి అలా వదిలేస్తాను, తుడవను, గిన్నెలు కడగను, ఇలా చేయకుండా ఉంచేస్తాను అనమాట. అలాంటి టైంలో నాకు నెక్స్ట్ డే కడుక్కుంటాను అనమాట. అలా ఉంచేసిన రోజులు కూడా ఉంటాయండి. ఆ బద్ధకం ఉన్నప్పుడు వదిలేయండి. మిగతా టైంలో మాత్రం మీ పనులు మాత్రం మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీతో మాట్లాడుతూ కర్రీ అయితే కంప్లీట్ చేశాను అనమాట. దొండకాయ కాబట్టి ఎంతమందికి ఇష్టం ఉండదు, కాకపోతే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉండాలని చెప్పేసి కొంచెం బంగాళదుంప వేసి ఉండాలన్నమాట. చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కూడా యూజ్ అవుతుంది. నా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.